రైతులందరికీ నమస్కారం అండి. అందరికైతే మనకైతే ఒక మంచి శుభవార్తన అయితే రావడం జరిగింది. ఈ నెల 15 నుంచి అయితే రైతు భరోసా నిధులు అయితే మనకైతే నిధులు అయితే విడుదల చేయనున్నది ప్రభుత్వం వచ్చేసి. ఈ వీడియోలోనైతే చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను. అలాగే వచ్చేసి మీకైతే విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. మనకు 44,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. మనకు రైతు రుణమాఫీ అలాగే వచ్చేసి రైతు భరోసా నిధులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఉందో మనకైతే బడ్జెట్ సమావేశాలు అయితే ఒక అంచనా అయితే ప్రకారం అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు టీజీ న్యూస్. ఇక్కడ ఏదైతే ఉందో 40,000 కోట్ల రుణ సేకరణ అయితే రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాల అమలు కోసం అయితే భారీగా రుణాల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముమ్మరంగానైతే కసరత్తు అయితే చేస్తుంది. రుణమాఫీకి అయితే మనకు 31,000 కోట్ల, రైతు భరోసాకు వచ్చేసి రూపాయలు 5,000 కోట్ల అవసరమని అయితే అంచనా అయితే వేయడం జరిగింది. ఆగస్టులోగా తీసుకునేందుకు అయితే ప్రభుత్వం అయితే ప్రయత్నాలు అయితే మనకి ఏదైతే ఉందో బడ్ల విక్రయం అయితే భూముల అట్లానే బట్టి తాగట్టున అంటే ఎవరైతే ఈ కౌలు రైతులు ఉన్నారో వారికి వచ్చేసి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వాలని అయితే మనకైతే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. రైతు రుణమాఫీ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఆగస్టు ఆరంభం కోసం అయితే రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ అమలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. మొదటగా వచ్చేసి 50,000, ఆ తర్వాత 1,00,000 ఎవరైతే లోన్స్ తీసుకున్నారో పెంచుతూ ఒక్కో రైతు రుణాన్ని అయితే చెల్లించేందుకైతే గల అవకాశాలను అయితే ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. మొత్తం 40 లక్షల మంది రైతుల ఖాతాలో వచ్చేసి 70% మందికి పైగా 1,00,000 రుణమాఫీ రుణం ఉన్నట్లయితే అంచనాలు అయితే వేస్తుంది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలి అనేది అయితే ఇంకా మనకైతే పక్షాలతో అయితే చర్చించేందుకైతే మంత్రి కమిటీని అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. 10 ఉమ్మడి జిల్లాలోనైతే నిర్ణయించుకొని మనకు బట్టి విక్రమార్కరెడ్డి ఈనాడు అయితే తెలపడం జరిగింది. నిజమైన రైతులందరికైతే సాయం చేయాలనేది అయితే రైతు భరోసా మన ఏదైతే ఉందో ప్రభుత్వం అనేది కృషి చేస్తుంది అని అయితే చెప్పడం జరిగింది.